హైదరాబాద్లో ఈ తెల్లవారుజామున తుపాకులు మోగినాయి. చైన్ స్నాచింగ్ ఇదొక పెద్ద జాడ్యంగా మారింది. చైన్ స్నాచింగ్ లేదంటే కనుక మొబైల్ స్నాచింగ్. మనకు సాధారణంగా ఇప్పుడు ఒక అలవాటు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఇదివరకు ఫోన్ లేని రోజులు ఎట్ట బతికేవాళ్ళో తెలియదు, కానీ ఇప్పుడు ఫోన్ అట్లా పట్టుకుని మాట్లాడుకుంటూ వెళ్ళకపోతే ఏదో ప్రపంచం పాడైపోతుంది అన్నటువంటి విధంగా అది 24 గంటలు అదొక జీవితంలో భాగం కాదు. మనిషి కంటే ఫోన్ ఎక్కువైపోయినటువంటి రోజు అట్లా పట్టుకుని వెళ్తున్నప్పుడు ఇవాళేమో చిన్న చితక ఫోన్లు ఎవడు కూడా వాడట్లేదు. మినిమం 10,000 రూపాయలకి తక్కువ లేదు, మ్యాక్సిమం 2 లక్షలు 3 లక్షల రూపాయల ఫోన్లు వాడుతున్నారు. ఈ స్నాచర్లు అలాంటి వాటి మీద అంటే మగాళ్ళ దగ్గర దోచుకోవడానికి ఫోన్ కనబడుతుంది, గబక్కన బండి మీద వెళ్తా లాక్కుని పోతారనమాట. అట్లాగే అలాగే మహిళల మెళ్ళలో నగను చూసి టార్గెట్ చేస్తుంటారు. అలాగా నాంపల్లి దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర చేస్తున్నటువంటిది అంటే వీళ్ళు ఈ మధ్యకాలంలో తెలివిగా నేర్చుకుంది ఏంటంటే రాత్రిపూట్లన అక్కడ నాంపల్లి స్టేషన్ అంటే లోపలగా ఉంటుంది, మెయిన్ రోడ్డు అటు చివరకు ఉంటుంది, అక్కడ దిగేటటువంటి వాళ్ళు తక్కువే. అట్లాంటి వాళ్ళని అక్కడ పేమెంట్ మీద కూర్చుని కత్తులు ఆయుధాలు దగ్గర పెట్టుకుని ఆ వచ్చేటటువంటి వాళ్ళని బెదిరించి ఆ నగ అది తీసుకోవడం ఇట్లాంటివి జరుగుతుంది. ఇది స్నాచింగ్ అనే కంటే కూడా దోపిడీ అనాలేము. ఇట్లాగ చేస్తున్న దాని మీద కాన్సన్ట్రేట్ చేసిన పోలీసులు అక్కడ వెతకబట్టినటువంటి సందర్భంలో ఒక 3 పేమెంట్ మీద అట్లా కూర్చుని ఉన్నటువంటి సందర్భంలో పట్టుకోబోతుంటే గొడ్డలతో పోలీసుల మీదకే దాడికి రాబోయారు. వెంటనే ఆ పోలీస్ టీంలో ఉన్నటువంటి ఒక ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చేటప్పటికి రాజు అనే ఒక వ్యక్తి గాయపడ్డాడు, మరో 2 దొరికిపోయారు. మొత్తం 3 ఇప్పుడు దొరికారు. తెల్లవారుజామున పోలీస్ కాల్పులు అన్నటువంటిది లేదా రాత్రి అనాలేమో పోలీస్ కాల్పులు అన్నటువంటిది కలకలం రేపినాయి.